హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ సచ్చా. ఈరోజు నేను కీమా బిర్యానీ చేస్తున్నాను. మటన్ బిర్యానీ చేశాను, చికెన్ బిర్యానీ చేశాను, దమ్ బిర్యానీ చేశాను, కుండ బిర్యానీ చేశాను, కానీ ఎప్పుడు కీమా బిర్యానీ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ కుక్కర్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని, ఆల్ గరం మసాలా వేసుకుని, పలావ్ సామాన్ అంతా వేసుకుని వేయించి దాన్ని మళ్ళీ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసి వేయించి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు అండ్ బిర్యానీ మసాలా కూడా వేసి వీటిలన్నిటిని కూడా ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి. ఒక టమాటాని నిలువుగా కట్ చేసుకున్న ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకున్న టమాటా అంతా పైన తొక్కంతా ఊడేంత వరకు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కీమాను కూడా వేసి కాసేపు దాన్ని కూడా ఆయిల్లో మగ్గనిచ్చి మనం ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం ఈ రెండు కూడా వేసి కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకుని మగ్గనిచ్చి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి ఆయిల్లో మొత్తం ఆ తడంతా పోయేంత వరకు ఆ బియ్యాన్ని మనం కొద్దిగా వేయించుకొని పక్కన వాటర్ పెట్టుకుంటే వేడి వాటర్ని మనం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కాబట్టి గ్లాసున్నర వాటర్ పోసుకున్నాను అనమాట. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రప్పించి కట్టేసిన తర్వాత ఒక 20 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత మనం ఓపెన్ చేసుకుంటే మూత కీమా బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంది. కీమా బిర్యానీ ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.